రెడీ అయ్యాను. నేను కట్టుకున్న చీర నాదే, కానీ నేను పెట్టుకున్న నగ నాది కాదు. గాజులు కూడా దాన్ని కాదు. ఇది చూపించి ఇది కూడా దాన్ని కాదు, నాది. ఇది దీన్ని కూడా మార్చేస్తానే నేను. ఆ బొట్టలు తీసే నీకు వేరే బొట్టలు ఇస్తాను. నువ్వు మాత్రం అన్ని నీ డ్రెస్ వేసుకొని నీ నగలు పెట్టుకుంటే ఎలా కుదరద్దు? కుదరదా? మమ్మీని చూపిస్తాడు. మమ్మీ తన చీర తనే కట్టుకుంది, కానీ తనగా చీర కూడా మార్చేసాయి. ఇందాక వైట్ సారీ వాళ్ళకి నచ్చలేదంట, సంధ్య వాళ్ళకి. అందుకని అంత డార్క్ కలర్ అనేది పైగా కొంచెం అంతా తడితడిగా ఉంది. అత్తలు చూపిస్తాను. ఇది బ్యాగ్, ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను. ఈ బ్యాగ్ నా చీరకు మ్యాచ్, నాకు మ్యాచ్. నేను నా ఫోన్ ఒకటి పట్టుకుంటాను. సరే సరే లెట్స్ గో. అత్తలు కూడా చూపిస్తాను. సరే బాబాయ్ రెడీ అను కూడాను. అందరూ రెడీ, అత్తలు రెడీ, అందరూ ఎలా రెడీ అయ్యారు చూపిస్తాను. ఉండండి, లెట్స్ గో. బయట చూపిస్తాను రండి. ఇది గుమ్మం దగ్గర ఎప్పుడో మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేసామండి. రెడీ అవ్వాలి త్వరగా కానివ్వండి, ఫంక్షన్కి వెళ్ళాలి. అది కొంచెం దూరం అనమాట, భీమవరంలో కాదు అని అంటే. ఇగో ఇప్పుడు టైం చూసారా, 11:15. 35 minutes అక్కడ డ్రైవ్. సో అట్లీస్ట్ 11:30కి బయలుదేరితే 12 o'clock అన్నా రీచ్ అవుతాం. 12:10కి వెళ్ళా. 11:30కి స్టార్ట్ అయితే వచ్చాక. షన్ను అందరూ రెడీ కదా, వెళ్దామా? ఎలా వెళ్దాం? ట్రైన్. మరి ఇంజిన్ ఎవరు చెప్పు? ఎవరు? నువ్వేంటి మరి? మేము భోగిలా ఉంటాండి. మా నాన్న యోగి, మా నాన్న భోగి. మీ నాన్న యోగి, మా నాన్న జ్ఞాని, మా నాన్న ధోని అన్నట్టు. చలో లెట్స్ గో. ఏంటి ఇది? కొంచెమే అయితే చాక్లెట్ తినొద్దు. ఎక్కువ మాట్లాడాలనుకో చాక్లెట్ లేదు. మరి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడానా తక్కువ మాట్లాడానా? నేను ఎక్కువ మాట్లాడేసానంట. వాళ్ళమ్మ టాస్క్ ఇచ్చింది చెన్నుకి నాకు. మేమిద్దరు 5 నిమిషాలు మాట్లాడకుండా ఉండాలంట. చాక్లెట్ ఇస్తాను అని అన్నది. సరే అని ఒప్పుకున్నాము. నాకు 1 నిమిషంలోనే పోయింది. 2 నిమిషాల వరకు ఉన్నాడు. అమ్మకి ఎక్కువ మాట్లాడేసిందంటే నాకు చాక్లెట్ ఇవ్వకూడదంట. ఆడినైతే కన్సిడర్ చేయొచ్చంట, ఆడికి వచ్చంట. అరే ఇస్తే మన ఇద్దరికి ఇస్తారా, లేకపోతే ఇద్దరికి ఎవరు? ఇప్పుడు చెప్పు, ఇద్దరు తీసుకున్నావు వద్దా? నువ్వు ఒకడే తీసుకుంటావా? పోరా నీ జట్టు కట్టి వద్దా? అమ్మక్క కూడా కదా. చన్ను ఇప్పుడు మనం ఏ ఊర్లో ఉన్నాం తెలుసా? శృంగ వృక్షం. చెప్పు. చెప్పరా, శృంగ వృక్షం చెప్పు. ఎలిమినేట్ మీ అన్నాడు నాగార్జున గారు. మా అబ్బాయిని ఎలిమినేట్ చేసేయండి. వాళ్ళకి తెలిసి వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే కదా. వీరవాసరం మొత్తం ఇక వాడతాని చెప్పేస్తుంది నేను. అమ్మ బాబా ఇన్నో. అప్పటికి ఏమని చెప్తావు షన్న? జై హనుమాన్ గుడి చెప్పు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఓకే జై హనుమాన్. ఓకే శ్రీరామ రామ రామ చెప్పు. శ్రీరామ రామ రామతి చెప్పు. రమే 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 రామ మరో రమే సహస్రరామ తత్తుల్యం రామ రామ వరాననే. వెరీ గుడ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. వెరీ గుడ్ షన్ను. చుట్టూ వెదర్ చూడండి ఎంత బాగుందో. పొలాలు మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు. వెదర్ కూడా బాగుంది ఈరోజు. వర్షం లేదు, అలానే ఎండ లేదు. ఇంకా క్లౌడీగా ఉంది. అవును కదా షన్ను, క్లౌడీగా ఉంది. బాగుంది కదా. అయ్యి బాబాయ్, కొంచెం రోడ్ ఇంకా బాగుంటే ఇంకా బెటర్గా ఉండేది. మధ్య మధ్యలో చిన్న చిన్న పార్ట్స్కి అలా వదిలేశారు. మిగతా రోడ్ అంతా మళ్ళీ సాఫీగా ఉంది. అరే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నారా? కానీ చెట్లు
చూడు ఎంత బాగున్నాయి అటు ఇటు అవును గ్రీనరీ ఉంది కదా. ఇంకా ఇక పొలం చూడు చూడాలా నేను? ఓకే చూడు పొలం ఎంత బాగుందో అవును కదా. కాదు వర్షం లేకుండా సన్ లేకుండా క్లౌడీగా బాగుంది అబ్బో చాలా మంది నీ దగ్గర వాతావరణ శాఖ. అయినా సరే మనం ఐ లవ్ వైజాగ్ అని చెప్పి అవునా? ఎందుకు? నా ఫేవరెట్ చూడు నా ఫేవరెట్ చూడు వైజాగ్ అంట. ఓహో రోడ్లు అంట సాఫ్ట్ అండ్ స్మూతీగా ఉంటాయంట వాళ్ళ రోడ్లు. అబ్బో అలా మా షన్నుబాబు కబుర్లతో ఎప్పుడు రీచ్ అయిపోయామో కూడా తెలియదు. ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టిందిలేండి ట్రావెల్ చేయడానికి. ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. వాడి మంచి ముద్దు మాటలతో బయట చాలా వెదర్లో అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ వచ్చేసరికల్లా ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. బఫే సిస్టంలో తిని నుంచొని బోర్ పట్టింది మాకు. అందుకని మంచిగా పంతి భోజనాలు కూర్చున్నాం అన్నమాట. స్క్వేర్ ప్లేట్లు మామయ్య బంతి భోజనాలు. ఏంటి అందరూ మా అయిపోయినాయి, మీరు లేగవరా? తోట తిండి కూతురు షన్ను త్వరగా తినేయాలి నాన్న. ఇదిగోండి ఇది నత్త రామేశ్వరం ద్వార తోరణం. తినండి వాడేమి తిండు. మనం ఇప్పుడు ఆ గుడికి వెళ్తున్నాం. ఇదిగోండి నత్త రామేశ్వరం. మనం ఇందాక ఒక ద్వారం చూసాం కదా, అదే తోరణం. ఇది ఇంకోటి అన్నమాట. ఇప్పుడే మంచిగా పెయింట్లు వేసినట్టున్నారు. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఎదురుగుండా గోపురం కనిపిస్తుంది కదా, అదే గుడి. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. పక్కనే ఇల్లు కూడా ఉన్నాయమ్మా. స్తంభాలు ఇల్లు. ఓహో దేవాలయానికి సంబంధించినవా? చిన్న తలుపులతోటి ఇదివరకు ఇలాగే ఉండేవి కదా ఇల్లు. ఇలా అరుగుల మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటారు. మొత్తం ముగ్గులు పెట్టారు సో అరుగులంతా ఇంత సైలెంట్గా ఉందా, ప్రశాంతంగా. అది బాగుందా షన్న? బాగు చూడండి, ఏడు తొండం పట్టుకున్నాడు వెళ్ళి. దా లోపలికి వెళ్దాం, మనం గుడి లోపలికి వెళ్దాం. దా బేట జేజీ. ఇదిగోండి గోపురంలోకి ఎంటర్ అవ్వగానే లోపల మెట్లునే, మళ్ళీ దానికి డోర్ ఉంది. అందరూ ఎక్కకుండా గోపురం లోపల అన్నమాట ఇది. ఇదిగోండి గోపురము, ఇదో గోపురం. పెద్ద రావి చెట్టు ఉంది అక్కడ. చెరువు ఉంటుంది అక్కడ, మొత్తం వాటర్ ఉండి. చూపిస్తాను ఉండండి మీకు. ఇది శివుడి టెంపుల్ అన్నమాట. వాటర్లో ఉంటారు. ఐఎమ్ జస్ట్ సీయింగ్ అంట. వద్దు నాన్న, అది చెరువు నాన్న. వాటర్లోనే ఉంటారు శివయ్య. ఓన్లీ సమ్మర్లోనే కనిపిస్తారు. గుడి చూపిస్తాను చూడు, మొత్తం ఇమ్మర్స్ అయిపోయి ఉంటుంది వాటర్లో. సమ్మర్లో అదిగోండి గుడి. అది యాక్చువల్గా గుడి. లోపలికి వెళ్ళొచ్చు బట్ ఓన్లీ ఇన్ సమ్మర్ అన్నమాట, మేలో. తర్వాత ఎప్పుడు ఇలా వాటర్ ఉంటాయి. కోనేరు లోతు ఎక్కువ, ఎవరు దిగరాదు అని రాశారు. అదే మరి గుడి కింద వరకు ఇలా స్టెప్స్ ఉండి అక్కడ ఉంటుంది అన్నమాట లోపలికి. ఇవ్వండి నంది, రాతి నందియా అంతా ఇలా శివయ్య కోసం.
రాయిని చెక్కారన్న. పైగా ఎప్పుడుదో అనుకుంటా రాయి కూడా ఇలా అమ్మా వత్రలో వచ్చింది చెరువు నాన్న ఇది. ఇక్కడ చూడండి మొత్తం డెకరేట్ చేశారు పువ్వులు పెట్టి శివలింగాన్ని. ఇట్రా చెప్పు. చెవులో చెప్పు. నేను బాగా చదువుకోవాలి చెప్పు. బోల్డ్ అంత బలంగా ఉండాలి. మమ్మీ డాడీకి మంచి పేరు తీసుకురావాలి. అందరూ బాగుండాలి. ఓం నమ శివాయ అని చెప్పు. ఈ గుళ్ళో ఉన్న శివలింగాన్ని శ్రీరాముడు సీతా సమేతంగా గోస్తని నదిలోని ఇసుక నత్త గుళ్ళతో లింగం చేసి ప్రతిష్ఠించారనమాట అక్కడ ఆ చెరువులో. అది అలా వాటర్లో ఉంటుంది. ఓన్లీ కొన్ని రోజులకి సమ్మర్లో మే నెలలో మాత్రం మనకి దర్శనం ఉంటుందన్నమాట. తర్వాత ఉండదు, ఎప్పుడు ఇలా నీళ్ళల్లోనే ఉంటుంది. లింగానికి అంతా కూడా నత్తలు ఉంటాయి. జేజీని చూసావా షన్న? ఓం నమ శివాయ చెప్పావా? ఇప్పుడే ఏంటి అన్నపూర్ణమ్మకు అదేంటి పార్వతీదేవికి కూడా చెప్పాడు. అన్నపూర్ణే సదాపూర్ణే అని. ఇదిగోండి, ఇది కొలను కొడుకు ఒకవైపు కూడా ఉంది కదా, ఇంకొక వైపు ఏమో ఇలా వేప చెట్టు రావి చెట్టు రెండు ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు, పెద్ద తులసి చెట్టు ఉంది. ఇక్కడంతా కూడా వాళ్ళకి అంతా పెయింటింగ్స్ చూడొచ్చు. అన్ని దేవుళ్ళ పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ గుమ్మాలు ఇవి అన్నీ ఆ ఓల్డ్ స్టైల్లో అలాగే ఉంచారు. అట్నుంచి చూసారా అందరూ గుడి? చెల్లేది ఇంతకు ముందు వాటర్ లేనప్పుడు వీడియో పెట్టాను. అవునా? మేము వాటర్ ఉన్నప్పుడు చూసాం. ఏంటి ఆ వీడియో లేనప్పుడు వాటర్ లేని వీడియో చూపించాలంట. సరే ఇంటికి వెళ్ళాక చూపిస్తా, సరేనా? ఇదిగోండి, ఇదంతా కూడా అప్పుడు కట్టిన అవే అన్నమాట. అందుకే అలాగే ఉన్నాయి. ఇదంతా మంచి పెద్ద లోగిల్లాగా ఇలా ఉంచేశారు. గుమ్మాలు, వాళ్ళ ఇల్లు ఎవరో చక్కగా ఇంట్లోంచే కనిపించిపోతుంది కదా. గుడి పక్కన, మమ్మీకి కూడా గుడి పక్కన ఇల్లు ఉంటే ఇష్టం. ఆ మంత్రాలు గంటలు వినిపిస్తాయి. హలో, చూసావా గుడి బాగుందా? ఈ గోపురానికి మాత్రం కొత్తగా కలర్ చేశారన్నమాట. అందుకే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఆవిడ ఎక్కడ ఏళ్ళకి కనిపిస్తే ఇలా తొండని పట్టేసుకొని. చిన్నమ్మ ఆడు చూడు చెల్లి, ఏనుగు తొండం. మేము ఇప్పుడు వచ్చేసాం మా ఊళ్ళమ్మ గుడికి. ఈ రోడ్ ఎంత బిజీ అయిపోయిందమ్మా. ఇదివరకు ఖాళీగా ఉండేది కదా, ఇప్పుడు మొత్తం బిజీ. ఎప్పుడు అసలు 4 వీలర్స్కి అయితే నో ఎంట్రీ, ఓన్లీ 2 వీలర్స్. ఎత్తు ఉంటుంది. ఫైనల్గా ఇంటికి వచ్చి చేరామండి అందరము. ఇవ్వండి అత్తలు. ఇప్పుడు ఒక్క నిమిషం అని ఇలా ఆపితే నన్ను చితికేస్తాను ఎలా ఉన్నారు ఇద్దరు. దబా రూమ్లోకి వెళ్ళిపోయి గబా అన్ని తీసి అవసరం పడేసి ఎలా ఉన్నారు. పొద్దున్న ఎప్పుడో
ఒకసారి రెడీ అయితే ఒక ఫంక్షన్ 2 గుడ్ ఏంటన్నా మరి వెనక్కి రావాలి కదా నువ్వు. ఒక ఫంక్షన్ 2 గుళ్ళు చూసుకొని వచ్చాము. దర్శనాలు అయితే బాగా జరిగినాయి, 2 కూడా బాగా జరిగినాయి. అమ్మవారిది అయితే మా ఊళ్ళో అమ్మవారిది చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా హారతి చూశాను. అవి బాబా బిస్నెడల్ అమ్మవారి హారతి చూసాము. బాగా చేస్తారు, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రకరకాల హారతులతోటి అరగంట సేపు చేస్తారనమాట. చాలా బాగా చేశారు. నువ్వు చూసి కూడా చాలా సంవత్సరాలు అయిందా? అంటే యాక్చువల్లీ 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను. ఓకే ఓకే, నేను చూసి చాలా సంవత్సరాలు అయింది. అక్కడ ఉందమ్మా, తీసుకోమ్మా డైనింగ్ టేబుల్ కి. నేనేం చేశాను అంటే నేను పైన ఒకటే క్లిప్ పెట్టుకుని వెళ్ళాను అనమాట. కానీ గుడికి మిగతా హెయిర్ లీవ్ చేసుకుని వెళ్ళాను కదా, గుడికి అలా లీవ్ చేసుకుంటే బాగోదని కొప్పు పెట్టాను. ఆ కొప్పుకు మా మడతో క్లిప్ ఇచ్చింది, అది ఒకటి పెట్టి ఇలా పెట్టుకుని తిరిగాను. మొత్తం 2 గుళ్ళు ఇలాగే తిరిగాను. అంటే మన ప్లాన్ లో టెంపుల్స్ లేవు యాక్చువల్లీ, ఫంక్షన్ కన్నట్టుగానే వెళ్ళాము. బట్ అనుకోకుండా 2 దర్శనాలు, 2 టెంపుల్స్ బాగా జరిగినాయి. శివయ్యది మా వాళ్ళ అమ్మది. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి మనం కూడా ఈ అవతారాలు చాలిద్దాం. ఓకే.